సాదాగా అయితే బయలుదేరినాముల్లా గోదావరి బ్రిడ్జ్ అయితే దాటుతాం ఇప్పుడే. పైన బోర్డు చూసినారు ఇంకా 142 కిలోమీటర్లు ఉన్నది. ఇక పొద్దున 6 గంటలకు అన్నవరం ఖమ్మం దాటుతాం. అందరు దండం పెట్టుకోరు మంచిగా. ఇక అన్నవరం బైపాస్ లోనైతే ఈ గుట్ట అయితే మస్తున్నది పచ్చగా నిండుగా. ఈ డీసీఎం అని షాన్ సేపర్ చూస్తానా బాగా స్పీడ్ నడుపుతాను బండి. ఓ అన్న జర పెద్ద బండి మెల్లగో. ఇక ఈ గుట్టలు వచ్చి ఎలమంచెల కాడ ఉంటాయి. సూపర్ అంటే లొకేషన్. అంత ఉడకపోసినట్టు అవుతుంది. ఇక స్నానం చేద్దామని ఈ బంకాడ అయితే ఆగిన. నిద్రలేక కళ్ళు బాగా ఎర్రగాయి. బుజ్జి నువ్వు ఫస్ట్ నువ్వు అయితే వేసుకోవేసాను, నేను అడంగా వేసుకుంటా. వా దూకులో కుమర్ శివర చల్లనీళ్ళు నీ ముచ్చట ఆపి జప్పుడు చూడు రా సలిపెడతాను పెయ్యంతా. గేట్లకి ఏం తక్కువ లేదవ్వా. గిడైతే కూరబు అనుకోని జాగా కూడా ఉన్నది మంచిగా. అట్లా పొయ్యి మీద గిన్నెని బియ్యం పెట్టి అట్లా కూర్చున్నా నిమ్మలంగా. ఒక 3 విజిల్ రానే వచ్చింది. ఇక దింపుకొని అయితే మంచిగా అన్నం తిన్నెంబటే బయలుదేరినా. ఇక వైజాగ్ రానే వచ్చింది. ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇక అన్లోడింగ్ వీడియో అయితే పార్ట్ 4 లో వస్తుంది. ఈ లోపు మీకు ఏమైనా అవసరం పడితే కాల్ చేయాలి.